ప్రముఖ సంస్థను వంటి హెచ్సిఎల్ టెక్ కంపెనీ వాళ్ళు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు. హైదరాబాద్ అండ్ విజయవాడ లొకేషన్లో పోస్టింగ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్లో మనకి 10,000 చొప్పున స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ టైం జాబ్ రోల్ కింద ఫుల్ టైం జాబ్స్ ఇచ్చి 18,500 రూపీస్ వరకు మనకి శాలరీ రావడం జరుగుతుంది. సో హెచ్సిఎల్ టెక్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో గైస్, అన్ని వెబ్సైట్ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అక్కడ నుండి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. సో మనకి మెయిన్ ఇంటర్ఫేస్ ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది మీకు హెచ్సిఎల్ టెక్ అని చెప్పేసి. సో ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ నుండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు కంప్లీట్గా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి టెక్ బీ ప్రోగ్రామ్ అనమాట. దానికి సంబంధించిన అడ్వాంటేజెస్ చూద్దాం. ఇక్కడ మనకి ఫుల్ టైం టెక్ కెరీర్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ క్లాస్ 12th తర్వాత మీరు బిల్డ్ అయితే చేయొచ్చు. సో ఈ యొక్క ఆపర్చునిటీతో పాటు డిగ్రీ కూడా మీరు ఎర్న్ అయితే చేయొచ్చు అనమాట. టాప్ ఐఐటీస్ నుండి కూడా మనకి ఈ హెచ్సిఎల్ వాళ్ళు వచ్చేసి మనకి డిగ్రీ సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. వన్స్ మీ యొక్క ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత 2 ఐటీ సర్వీసెస్లో మనకి జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ ఐటీ సర్వీసెస్ కింద మనకి స్టార్టింగ్ శాలరీ 2.2 lakhs ఫర్ యానం వరకు అయితే శాలరీ అయితే వస్తుందన్నమాట. తర్వాత మనకి సెకండ్ రోల్ వచ్చేసి డిజిటల్ ప్రాసెస్ సపోర్ట్ అనే జాబ్ ఉంటుంది. ఆ 2 roles మీ యొక్క బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్ మీకు ఏ డొమైన్లో ట్రైనింగ్ ఇస్తారో ఆ ట్రైనింగ్ బట్టి మనకి జాబ్స్ అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 20,000 ఫర్ మంత్ అయితే శాలరీ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ లొకేషన్లో ట్రైనింగ్ సెంటర్తో పాటు వివిధ స్టేట్లో ఉన్న ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఈ యొక్క హెచ్సిఎల్ టెక్ వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, అప్లికెంట్స్ అవన్నీ చూడవచ్చు అనమాట. ఎవరైతే మ్యాథమెటిక్స్ అండ్ బిజినెస్ మ్యాథమెటిక్స్లో మినిమం 60% తోటి పాస్ అయిన వాళ్ళు ఈ యొక్క ఐటీ రోల్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ రెసిడెన్సీ వాళ్ళు ఎవరైతే 2023-24లో ఈ యొక్క ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మీ దగ్గర మీ యొక్క మార్క్ షీట్స్ అవైతే అవైలబుల్గా అయితే ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. అదేవిధంగా మనకి అప్లికెంట్స్ విత్ 80% అండ్ అబోవ్ ఐఐటి జేఈఈ మెయిన్స్ 2023లో రాసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళకైతే మాత్రమే ఉంటుందన్నమాట. సో కట్ ఆఫ్ మార్క్స్ క్రైటీరియా ఫర్ క్లాస్ విల్ బీ అప్లికేబుల్ ఆర్ అనమాట. సో దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పైన నేను స్టార్టింగ్లో మీకు రిజిస్ట్రేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, వెబ్సైట్ కూడా ప్రొవైడ్ చేశాను కదా. అక్కడ నుండి మీరు సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ కింద హెచ్సిఎల్ క్యాట్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క హెచ్సిఎల్ క్యాట్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత వర్షన్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఆ వర్షన్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. తర్వాత సెలెక్ట్ అయితే మీకు హెచ్సిఎల్ టెక్ బీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్, తర్వాత టెస్ట్ పెడతారు, తర్వాత ఇంకో టెస్ట్ ఉంటుంది, ఫైనల్గా ఇంటర్వ్యూ ఉంటుంది. సెలెక్ట్ అయితే జాబ్ వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. సో మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు ఓకే అయితే కనుక వెబ్సైట్ రిఫర్ చేయండి. అక్కడ నుండి ఎలిజిబిలిటీ అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. మీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. డీటెయిల్స్ అంతా ఎడిటింగ్ మనం ఎంటర్ చేసిన తర్వాత కింద రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసేసి సరిపోతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ రిసీవ్ అవుతుంది. తర్వాత మీకు మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి వాళ్ళతోటి కమ్యూనికేట్ అయితే అవుతుందన్నమాట. ఈ విధంగా హెచ్సిఎల్ టెక్ బీ ప్రోగ్రాంలో ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి మీరు ట్రైనింగ్ అండ్ స్టైఫండ్ ప్రొవైడ్ చేసి తర్వాత ఫుల్ టైం జాబ్ అనేది కూడా తెచ్చుకోవచ్చు అనమాట గైస్. సో